ఏంటంటే సగటు మనిషి బాధలో ఉన్నప్పుడు సాయం చేస్తేనే మళ్ళీ ఈ సీఎం అయినా ఇంకో సీఎం అయినా ఇంకో సీఎం అయినా సీఎం అవుతారు. కాకపోతే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది, కాదని అనట్లేదు. కట్ట మీద ఇల్లు లేవండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము పుట్టిన కాడి నుంచి ఇక్కడే, తాతల తరంతరాల కాడి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మీకు ఎన్ని సంవత్సరాలు? నాకు ఉంటాయి 55 ఏళ్ళు ఉంటాయి. 55 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు? అవును, నా చిన్నతనం నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు మీ డిమాండ్? మా డిమాండ్స్ ఏమీ లేవు. డిమాండ్ ఏముంటుంది, ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళ పేదవాళ్ళని ఆలోచించి ఈ కట్ట మీద ఈ కట్ట కింద ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తే, ఇల్లు లేని వాళ్ళకి అదే సంతోషం. మీరు ఏమైనా ప్రపోజల్ పెట్టారా? వాళ్ళు రాసుకొని వెళ్ళారు. ఎన్నాళ్ళ కింద? చంద్రబాబు హయాంలో రాశారు ఇస్తానని, అక్కడెక్కడో ఇల్లు కట్టారు, ఇవ్వలేదు. జగన్ గారు వచ్చారో ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. అది విషయం. ఇప్పుడు పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏమన్నా గమనించారా? ఈ గవర్నమెంట్ అంటే వర్కర్లు బతుకుతారు, వృత్తిపరంగా పనిచేసుకునే వాళ్ళు బతుకుతారు, వ్యాపారాలు బాగుంటాయి. అంటే వ్యాపారం అంటే ఇండస్ట్రియల్ ఏరియా వస్తేనే కదా ఏదైనా డెవలప్మెంట్ ఉండేది. ఇండస్ట్రియల్ ఏరియా రాకపోతే వ్యాపారం ఉండదు. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, ఇరుకు రోడ్డు అయింది, పెద్ద రోడ్డు అవ్వాలి. పెద్ద రోడ్డు అవ్వాలంటే ఇల్లు తీసేస్తానన్నారు. ఇల్లు తీసేస్తే ఇల్లు అందరికి ఇల్లు ఇస్తే బాగుంటుందని ఆశిస్తాం అనుకుంటున్నాను. అది ఇంకా మీకు ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా అందుతున్నాయా? స్కీమ్స్ ఏమీ ఇవ్వలేదు ఇప్పటికి. ఈ అమ్మ ఒడి ఇటువంటివి ఉన్నాయి కదా, ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. అది విషయం. అమ్మ ఒడి అలాంటివన్నీ మరి కొంతమందికి ఈ పని, కొంతమంది వృద్ధాప్యం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. ఓకే, అలాగా. ఏంటంటే సగటు మనిషి బాధలో ఉన్నప్పుడు సాయం చేస్తేనే మళ్ళీ ఈ సీఎం అయినా ఇంకో సీఎం అయినా ఇంకో సీఎం అయినా సీఎం అవుతారు. కాకపోతే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది, కాదని అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇల్లు ఇచ్చి ఉన్నోళ్ళకి ఆదుకుంటారని ఆశిస్తున్నాం. మాలాంటి వాళ్ళకి ఇప్పుడు మేము ఉన్నాం, చిన్నప్పటి నుంచి సొంత ఇల్లు పోగొట్టుకున్నాం, మేమేమి పని చేయలేము. నేను, నా భార్య, నాకు పిల్లలు. వృద్ధాప్యంలో కూడా మా మీద ఆధారపడి ఇది లేదు. ఉద్యోగాలు ఇస్తారని మనం రాపించుకున్నారు. ఆ ఉద్యోగాలను ఇస్తే పిల్లలకి బాగుంటుందని ఆశిస్తాం. ఏ ఉద్యోగాలు ఇస్తామన్నా? కంప్యూటర్ జాబ్ ఇచ్చేస్తానని చెప్పారు. ఎన్నాళ్ళ క్రితం? ఒక 2 months అవుతుంది వచ్చి. అది విషయం. మొత్తానికి గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్? నమ్మకం ఉంది, అందరికీ చేస్తారన్న ఆశ, నమ్మకం ఉంది. ఇల్లు కూడా ఇస్తారన్న ఆశ ఉంది. నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఈ అందరికీ మాలాంటి వాళ్ళు పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ.